వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే దీర్ఘకాలిక సమస్యలు ఎవరికైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతుంటాయి. కొరియర్ ద్వారా మందులు పంపిస్తుంటాను. అలాగా మీకు దీర్ఘకాలిక సమస్య లేకుండా ఏదో కొత్తగా వచ్చిందండి, ఏదో నెల అయింది, 2 నెలలు అయింది, అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నాయి, మాకు చిటకా వైద్యాలు ఏదైనా ఉన్నాయంటే ఈ ఒక వీడియోలో ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య ఉంటే చూసుకోవచ్చు, మీకు మీరుగా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే చర్మ రోగాలు. చర్మ రోగాలు నానా రకాలు ఉన్నాయండి. ఎలాగంటే మొదటిగా సోరియాసిస్ కావచ్చు, గజ్జి, తామర, దురద అలాగే ఇంటీరియర్లో అంటే అవుట్ సైడ్ వచ్చినవి ఇవైతే లోపల కూడా చాలా వరకు చర్మ రోగాలు ఉంటాయండి. క్యాన్సర్ కానీ కాబట్టి లోపల చర్మ రోగాలే వేరండి. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారంటే దానికి తగ్గ మందులు ఉంటాయి మా దగ్గర. అలాగే ఈరోజు నేను సోరియాసిస్ గురించి చెప్పబోతున్నాను. సోరియాసిస్ అంటే ఒళ్ళంతా పొక్కులుగా లేస్తూ ఉంటుంది. చేతులు గంటలు మొత్తం అంతా పొక్కులుగా తలలో కానీ కాబట్టి వెంట్రుకలు కూడా సరిగా తలదూకునేదాన్ని కూడా కాదండి. అలాంటి సమస్యలు చాలా వరకు చోటు చేసుకుంటూ ఉంటాయి. కీళ్ళకి ఏమవుతుందంటే దురదొస్తుంది, కానీ గీక్కుంటే రక్తం వస్తుంది. ఇంకొంతమందికి పొక్కుగా లేస్తుంటుంది, తెల్లగా పచ్చలా పొట్టులాగా. ఇంకొంతమందికి ఏమైందంటే ఎర్రగా ఉంటుంది. ఇలా ఈ సోరియాసిస్ అనేది చాలామందికి బాధిస్తూ ఉంటుంది. అది వస్తా చేతులంతా మొత్తం పేరుకునేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ చర్మ వ్యాధి అనేది ఎక్కువైనప్పుడు కీళ్ళవాతం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కీళ్ళు మొత్తం నొప్పులు వచ్చే స్టార్ట్ అవుతాయి. దీని నుంచి ఇంకా బాధ ఎక్కువవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు నలుగురిలో పోవాలా, నలుగురికి జతలో భోంచేయాలనే కూడా ఇరిటేట్గా ఉంటుంది. ఎలాంటే వాళ్ళ మగం కాన్యం కాబట్టి, తల కాన్యం కాబట్టి, మొత్తం చేతులు కాన్యం కాబట్టి అంతా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పోవాలని కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళు ఈ ఒక్క రెమెడీని మీరుగా వాడుకోవచ్చు. ఇది చూడండి, అడవి తులసి అని పిలుస్తాం దీన్ని. ఇది వచ్చి అడవి తులసి. ఈ వాసన కూడా ఏకదం అలాగే వస్తుంది కొద్దిగా. దీన్ని చూసామనుకోండి, తులసి ఎలాగుంటుందో అదే స్మెల్ వస్తుంది. ఇది చాలా వరకు చర్మ రోగాలపైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ ఆకు చూడండి, నీలం పూలు పూస్తుంది. మీరు ఏదో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. ఏదో వాడుకొని ఏదో చేసుకొని హెచ్చు తక్కువైంది గురువు గారు అని చెప్పి చేయకూడదు. ఈ ఆకుని పరిపూర్ణంగా నీట్గా చూపిస్తాము. ఇవి వచ్చి అడవి తులసి అంటాం. ఈ అడవి తులసి ఆకులు మనము తీసుకోవాలి. తీసుకొని రోట్లకేసి బాగా దంచుకోవాలి. దంచేసి బాగా నూరేసి పిండితే రసం వస్తుంది. అలాగా అంటే పిండితే రసం రావాలి. అలాంటి సమయంలో అట్లా బాగా నున్నగా నూరేయాలి. పేస్ట్ లాగా నూరుకునేసి దాన్ని ఒళ్ళంతా పూసుకోవాలి. పూసుకున్న తర్వాత సాయంత్రం మీరు 6 గంటల టైంలో రోగానికి సంబంధించినవి ఏదైనా కానీ చెట్టు మూలికలు 6 గంటల పైన పెరగకూడదు. ఏమన్నా 6 గంటల లోపలే తీసుకోవాలి. 6 గంటల పైన తీసుకున్నారనుకోండి, అది మంత్రశాస్త్రానికి పోతుంది. 6 గంటల లోపల తీసుకోండి. అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయంలో వరకు తీసుకుంటే అది వైద్యానికి వస్తుంది. మళ్ళీ సూర్యాస్తమం అయిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయించేంత వరకు ఏదైనా మూలికలు తీసుకుంటే అది మంత్రశాస్త్రానికి ఉపయోగపడతాయి. ఇలాగా ఈ ఒక చెట్టు దీన్ని మనం ఏం చేస్తామంటే అంత ఆకు పెరుక్కొని బాగా నూరుకోవాలి. నూరుకొని సాయంత్రం పూటే మనం బాగా పూసుకోవాలి. ఎక్కడెక్కడ సమస్య ఉందో మొత్తం వాళ్ళంతా పూసుకొని వదిలేయాలి. మళ్ళీ ఒక 9 గంటల అట్లా మనం ఏం చేస్తాం, చేతులు గీళ్ళు కడుక్కొని భోంచేసుకొని మళ్ళీ తెల్లవారితో లేచిన తర్వాత ఆ స్నానం చేసుకొని ఒకటి కుంకుడుకాయ కావచ్చు లేదా సీకాయ కావచ్చు వేసి కడుక్కుంటూ రావాలి. ఇలా చేస్తూ వస్తే కంపల్సరీ మీలో ఉన్న ఆ సోరియాసిస్ సమస్య అనేది పరిపూర్ణంగా క్లియర్ అవుతూ వస్తుంది. ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. కొంతమంది ఉన్నారండి, ఎక్కువ ఓవర్ స్టేజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకు హాస్పిటల్ తిరిగి మందులు కూడా సరిగా ఏది వాడినా పని చేయకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఒక రెమెడీ పనిచేస్తుంది. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, కంపల్సరీ దానికి తగిన మందులు ఉంటాయి. దాన్ని మేము కొరియర్ ద్వారా పంపిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.